ఫ్రెండ్స్, బంగాళదుంప కూరన ఇంత ఆర్డినరీ రెసిపీనా అని మాత్రం అస్సలు తీసిపారేయద్దండి. ఇది ఒక ఎవర్ గ్రీన్ రెసిపీ. ఆకలి ఉన్నా లేకపోయినా ఈ కూర స్మెల్ ఇంకా టెక్స్చర్ చూస్తే 2 ముద్దలు ఎక్కువే తినేస్తాం. చేసే విధానంలో చేయాలి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బంగాళదుంపల్ని మీకు కావాల్సినంత క్వాంటిటీస్లో పీల్ చేసి కట్ చేసి మాత్రమే ఉడకబెట్టండి. ఇలా అయితేనే టెక్స్చర్ బాగా వస్తుంది. ఆ తర్వాత 90% వాటర్ని మాత్రమే డ్రైన్ చేసి మిగతా 10%తో పాటు ఆలుగడ్డలు మ్యాష్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి తిరగమాత గింజలన్నీ వేసి వేపిన తర్వాత పచ్చిమిరపకాయల్ని మీ స్పైస్కి తగ్గట్టు నిలువుగా చీల్చి వేయండి. ఇలా అయితే అన్నంలో నంచుకు తినడానికి చాలా బాగుంటుంది. తర్వాత అల్లం తురుము ఇంకా కొంచెం కరివేపాకు ఇంగువ కూడా వేసి వేగిన తర్వాత మ్యాష్ చేసిన ఆలుగడ్డల్ని వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపేయండి. చూడటానికి సూపర్ గా ఉంది కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆపి అరచక్క నిమ్మకాయ కూడా పిండి ఒకసారి కలిపి దించేయండి. రుచి అమోఘం, అంతే, తింటేనే చెప్పగలం. సో ఇంత మంచి రెసిపీని మీరు ట్రై చేయకుండా ఎలా ఉండగలరు చెప్పండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.